శ్రీనాథరెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. అన్న నమస్కారం. నేను మీ శ్రీనాథరెడ్డి మిట్టపల్లి. వాళ్ళ తరకు వచ్చి నవంబర్ 29, 2024 సంవత్సరం. ఇవాటి ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే, కువైట్లో మొదటిసారిగా అధికారికంగా స్లీప్ మెడిసిన్ సెంటర్ని ఓపెన్ చేశారు. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, ఎవరైతే స్లీప్ అప్నియా, స్నోరింగ్ అంటే గురక, అలాగే క్రానిక్ ఫాటిగ్యూ, వీటితో పాటుగా అనేక రకాలైనటువంటి నిద్ర రుగ్మతలతోటి బాధపడుతుంటారు చూడండి, అలాంటి వారి కోసం అని చెప్పేసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఎవరైతే నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంటారో, లేదంటే వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కారణంగా వారికి నిద్ర రాకపోవడంగా పక్క వాళ్ళకి నిద్ర లేకుండా చేస్తుంటారో, అలాంటి వారి కోసం చెప్పేసి ఈ స్లీప్ మెడిసిన్ సెంటర్ అని చెప్పేసి ఓపెన్ చేయడం జరిగింది. ఇది కువైట్లో ఉన్నటువంటి హెల్త్ కేర్ సెక్టార్లో ప్రముఖ కంపెనీ అయినటువంటి సెంట్రల్ సర్కిల్ కంపెనీ వారి యొక్క ఆధ్వర్యంలో నడపడం జరుగుతూ ఉంది. అయితే ఇది ప్రభుత్వ పరంగా అధికారికంగా ఓపెన్ చేశారు, కువైట్ స్లీప్ మెడిసిన్ సెంటర్ అని చెప్పేసి. కువైట్లో ఉన్నటువంటి మన భారతదేశానికి సంబంధించినటువంటి రాయబారి కార్యాలయం అంటే ఎంబసీ వాళ్ళు ఓఫ్రా ప్రాంతంలో ఇవాళ కౌన్సిలర్ క్యాంప్ని ఇతనికి ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో దీని గురించి మనం చెప్పుకుని ఇవాళ ఏర్పాటు చేస్తారని చెప్పేసి ఇవాళ కార్యక్రమాన్ని ఇతనికి ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమానికి అనూహ్యమైనటువంటి స్పందన ఇతనికి లభించింది. సో ఇక్కడ మన ప్రవాసీలు చాలామంది వారికి కావాల్సిన సర్వీసులు ఇతనికి ఉపయోగించడం, అంటే పాస్పోర్ట్ రెన్యూవల్స్ కానీ, వాళ్ళకి ఏదైనా కంప్లైంట్స్ ఉన్నా సరే, ఇలాంటి వాటికి సంబంధించిన, అలాగే ఏదైనా డాక్యుమెంట్స్ పైన అటెస్టేషన్ కావాలనుకున్నా సరే, ఇలాంటి వాటి సర్వీసులు ఏదైనా వాళ్ళు ఉపయోగించుకోవడం జరిగింది. ఆరోగ్యం అనేటువంటిది అతిపెద్ద సంపద. ఆ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఒక బలమైనటువంటి ఆయుధం ఆరోగ్య బీమా. ప్రతివారం మనం ఈ ఆరోగ్య బీమా అంటే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. దాని యొక్క ఉపయోగాలు ఏమిటి, దాన్ని తీసుకోవడం వల్ల మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి వాటి గురించి అయితే చర్చించుకుంటూ ఉన్నాం. మనం ఇస్తున్నటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఇది ఆల్ ఓవర్ ఇండియా కవరేజ్ ఉంటుందండి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మీరు ఎక్కడైనా సరే ప్రైవేట్ హాస్పిటల్స్లో, అది కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో చూపించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అలాగే మనం క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు. అంటే ఈ హాస్పిటల్స్లో అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు అయ్యేటువంటి ఖర్చు ఏదైతే ఉంటుందో అది మొత్తాన్ని కూడా మనకి ఎంతవరకు అయితే సమ్ ఇన్సూర్డ్ ఉంటుందో అంతవరకు ఆ కంపెనీ వాళ్ళే భరిస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 లక్షల రూపాయలకి హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటే అంతవరకు ఏదైనా బిల్ అయినా సరే మొత్తం వాళ్ళే పే చేసుకోవడం జరుగుతుంది. అంటే అడ్మిట్ అయినప్పటి నుంచి డిశ్చార్జ్ అయినంత వరకు, అంటే మనం అడ్మిట్ అయిన తర్వాత అక్కడ ఏసీ రూమ్ ఇస్తారు, అలాగే మెడిసిన్ ఖర్చు కావచ్చు, ఇంకా వేరే ఏదైనా టెస్టులు ఉంటే ఆ టెస్టులకు సంబంధించినటువంటి ఖర్చు కావచ్చు, ఎక్స్రేలు స్కానింగ్లకు సంబంధించిన ఖర్చు కావచ్చు, అలాగే ఏదైనా సర్జరీస్ ఉంటే వాటికి సంబంధించిన ఖర్చు కావచ్చు, ఇలాగా, అలాగే అంబులెన్స్ దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ కావచ్చు, అలాగే మెడిసిన్ మనం డిశ్చార్జ్ అయినప్పుడు ఇచ్చినటువంటి మెడిసిన్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే మనం జస్ట్ కార్డు తీసుకెళ్ళి చూపించి అడ్మిట్ అవుతాం, మళ్ళీ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తాం. మధ్యలో ఎలాంటి ఖర్చు కానీ మనం పెట్టాల్సిన అవసరం లేదు. అది మనం తీసుకున్న సమ్ ఇన్సూర్డ్కి లోబడి ఉన్నట్టయితే కనుక అమౌంట్, దాన్ని దాటితే అప్పుడు మనం పే చేసుకోవాలి. దాని లోపు ఎంత అయినా సరే వాళ్ళే పే చేసుకోవడం జరుగుతుంది. సో ఆ కారణం చేత మనం ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాం, ఈ క్యాష్లెస్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది దీంట్లో, కాబట్టి ప్రతి ఒక్కరు హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా చేయించుకోండి అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళారనుకోండి, సమయానికి మన చేత డబ్బులు లేకపోవచ్చు, కానీ హెల్త్ కార్డు ఉందనుకోండి అది డబ్బులతోనే సమానం. కాబట్టి తక్కువ డబ్బులతో ఇలాంటి ఒకటి ఏదైనా చేయించుకోండి. అలాగే దీంట్లో ఇన్స్టాంట్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే మనం తీసుకున్నటువంటి నెల రోజుల నుంచే ఎవరైనా ఒకవేళ ఆల్రెడీ షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఆస్మా ఇలాంటి వాటితో బాధపడుతున్నా కూడా అలాంటి వారికి కూడా తీసుకుని నెల రోజుల నుంచే వాటి రిలేటెడ్గా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కూడా కవరేజ్ ఉంటుంది. జనరల్గా వేరే ఇన్సూరెన్స్ కంపెనీలు అయితే వాటి కవరేజ్ ఉండదు, 2 సంవత్సరాల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. కానీ మనం ఇస్తున్న దాంట్లో తీసుకున్న నెల రోజుల నుంచే వాటి రిలేటెడ్గా ఏదైనా ఇబ్బంది వస్తే కవరేజ్ అనేటువంటిది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విధంగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా ఉండాలండి. ఎందుకంటే ఆరోగ్యం అనేటువంటిది అతిపెద్ద సంపద అని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అయితే అనారోగ్యం వచ్చినప్పుడు ఆర్థికంగా కూడా మనల్ని బాధపడకుండా బయటపడేసేటువంటిది ఏదైనా ఉందంటే అది ఆరోగ్య బీమాని. ఎందుకంటే తక్కువ డబ్బులతోటి మనం దీన్ని చేయించుకుంటాం. ఎంత పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చినా సరే మ్యాక్సిమం దాని నుంచి మనం బయటపడడానికి ఈ ఆరోగ్య బీమాలే మనకి ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక ఆరోగ్య బీమా అయితే కనుక చేయించుకోండి. మీకు మరియు మీ కుటుంబానికి ఆర్థికంగా ఇలాంటి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు ఈ అప్పులు పాలవకుండా, ఇబ్బందులు పాలవకుండా ఉండడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆల్రెడీ ఎవరైతే మన దగ్గర ఇన్సూరెన్స్ తీసుకుని ఎవరైతే దీని ద్వారా లబ్ధి పొందారో వారికి దీని గురించి ఆల్రెడీ తెలుసుంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఎవరైనా ఇన్సూరెన్స్ తీసుకుంటూ వాళ్ళని కూడా అడగండి, అయ్యా హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క బెనిఫిట్స్ ఏమిటని చెప్పేసి. అలాగే నేను చెప్పేది కాకుండా మీరు కూడా బయట 10 మందిని విచారించండి, అయ్యా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏదైనా ఉపయోగం ఉంటుందని చెప్పేసి. లేదంటే మీరు ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్లో విచారించండి, పెద్ద హాస్పిటల్కి ఏదైనా వెళ్ళినప్పుడు అక్కడ ఒకసారి గమనించండి. లేకపోతే అక్కడ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఒక కౌంటర్ అంటూ ఉంటుంది. అక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నారు, ఎంతమంది ఎంతంత బిల్స్ ఇన్సూరెన్స్ ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది, ఇవన్నీ కూడా ఒకసారి విచారించుకోండి. అప్పుడు మనం ఎందుకు ఇంత డబ్బులు వేస్ట్ చేస్తున్నటువంటి ఆలోచన మీకు తప్పనిసరిగా వస్తుంది. అప్పుడైనా సరే ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మీరు రెడీ అవుతారు. అప్పుడు నన్ను సంప్రదించినట్లయితే నేను మీకు తప్పకుండా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వడానికి ఏదైనా ట్రై చేస్తాను.
అంతవరకు ఎందుకులేండి, మీరు చెప్తున్నారు కదా మీరు తీసుకుంటామని అడుగుంటే ఇప్పుడైనా సరే మీరు మీకు డిస్కౌంట్ నెంబర్ కాంటాక్ట్ చేయండి. పూర్తి వివరాలు మీకు నేను అందించి హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా మీకు నేను చెప్పిస్తాను. అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనకి ఏదన్నా జరిగినప్పుడు మన ఫ్యామిలీ సేఫ్గా ఉండాలంటే తప్పనిసరిగా లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలి. ఒకవేళ ఏమీ జరగకపోయినా మనం పెట్టేటువంటి లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది భవిష్యత్తులో మనకి రిటర్న్స్ రూపంలో మళ్ళీ రావాలి. సో అది మన రిటైర్మెంట్కి కావచ్చు, లేదంటే మన పిల్లల చదువు కోసం కావచ్చు, లేదంటే వాళ్ళ పెళ్ళిళ్ళ కోసం కావచ్చు, ఇంకా వేరే ఏదైనా పైన మనం పెట్టుబడి ఇల్లు కట్టుకోవడానికి కావచ్చు, ఇలాంటి వాటికి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం లైఫ్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో లైఫ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు కలిపి టర్మ్ ఇన్సూరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే అందులో టర్మ్ ఇన్సూరెన్స్లో లైఫ్ కవరేజ్ ఉంటుంది ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉంటుంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం గతంలో ఒకసారి అయితే చెప్పుకోవడం జరిగింది. మీరు 50 లక్షల రూపాయలు కావాలన్నా చెప్పేసి ఇస్తాను, 1 కోటి రూపాయలకైనా సరే, 1.5 కోటికైనా సరే, 2 కోట్లకైనా సరే మనం చేసి ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే దానికి కలిగినటువంటి అర్హతలు అయితే కనుక మీకు ఉండాలి. తీసుకోవడానికి దానికి రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉంటాయి అవి కనుక మీ దగ్గర ఉన్నట్లయితే మీరు వాటిని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కువైట్లో ఎవరైతే మినిమం ఒక 200 దినార్లు అలాగా జీతం తీసుకుంటా ఉండి బ్యాంకులో కనుక డబ్బులు పడుతున్నట్లయితే నన్ను సంప్రదించండి. మీకు ఆ ఇన్సూరెన్స్ అయితే కనుక ఇవ్వడానికి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ఒకవేళ కువైట్లో మీకు జీతం వస్తుంది కానీ బ్యాంకులో డబ్బులు పడట్లేదు, ఇంటికి పంపిస్తున్నారు అనుకోండి, ఆ విధంగా మీరు ప్రతి నెల ఒక 6 నెలల పాటు ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ పేరుతో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్లో కానీ డబ్బులు పంపిస్తూ ఉండి అది ఒక 6 నెలల స్టేట్మెంట్ కనుక మనకి ఇవ్వగలిగితే అప్పుడైనా సరే మనం ఇది ఇవ్వడానికి ఏదైనా అవకాశం ఉంటుంది. సో మంచి ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ లైఫ్ ఇన్సూరెన్స్ మనం ఇస్తుంది ఏంటంటే లైఫ్ కవరేజ్ ఉంటుంది. మనకి ఏదైనా జరిగితే 1 కోటి రూపాయలు, 50 లక్షలు, 1.5 కోటి మనం ఎంతకైతే చేసుకుంటాం లైఫ్ కవరేజ్ ఉంటుంది, అది ఉంటుంది. ఒకవేళ ఏమీ జరగకపోయినా మనం కట్టేటువంటి డబ్బులు అయితే ఉంటుంది, అది మంచి రిటర్న్స్ అయితే వస్తుంది. అలాగే ఇందులో ఇంకా కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. యాక్సిడెంటల్ కవరేజ్ కూడా ఉంటుంది. అంటే మనకి ఏదైనా జరిగి ప్రమాదవశాత్తు పర్మనెంట్ డిజాబిలిటీ వచ్చినా, లేదంటే యాక్సిడెంట్లో చనిపోయినా వాటికి సపరేట్గా మళ్ళీ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీకు నేను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి నాకు కాంటాక్ట్ చేసినట్లయితే పూర్తిగా మీకు నేను వివరించి చెప్తాను. దాని తర్వాత మీరు దాన్ని తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోవచ్చు. సో దానివల్ల బెనిఫిట్స్ ఏమిటని చెప్పేసి కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి దాని గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే నా దగ్గర ఉన్నాయి. కాబట్టి ఎవరైతే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నారో అది కూడా టర్మ్ ఇన్సూరెన్స్లో లైఫ్ కవరేజ్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ రెండు ఉండేట్టుగా, సో అలాంటి ప్లాన్ అయితే ఇస్తాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో ప్రతి ఒక్కరికి ఒక హెల్త్ ఇన్సూరెన్స్, ఒక లైఫ్ ఇన్సూరెన్స్ అయితే ఉండాలండి. ఎందుకంటే కేవలం లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రమే తీసుకొని హెల్త్ ఇన్సూరెన్స్ నాకు వద్దు అనుకున్నారనుకోండి, అప్పుడు మనకు ఒక మైనస్ ఉంటుంది. ఏంటంటే లైఫ్ ఇన్సూరెన్స్ అనేది మనం సేవింగ్ కోసం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉన్నాం. సో భవిష్యత్తులో మనకు మంచి రిటర్న్స్ వస్తాయి. అయితే అనుకోకుండా మధ్యలో మనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చింది, ఒక 10 లక్షల రూపాయలు లేదంటే ఒక 5 లక్షల రూపాయలు బిల్లు పడింది అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? అక్కడ మనం ఇన్ని రోజులు ఏదైతే సేవ్ చేసుకున్నామో డబ్బులు, ఆ డబ్బులంతా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ పెట్టాలి. సో దానివల్ల ఉపయోగం ఏముంది మనకు? అప్పుడు సేవింగ్ చేసుకుని ఏం ఉపయోగం? ఆ డబ్బులు అలాగే ఉండాలి. హెల్త్ ఇన్సూరెన్స్ అని కూడా తక్కువ డబ్బులతో జరిగిపోవాలి. సో అలా జరగాలంటే హెల్త్ ఇన్సూరెన్స్కి తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి ఒక పాలసీ చేయించుకోండి. ఫ్యూచర్ కోసం లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది ఒకటి చేయించుకోండి. ఈ రెండు ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళు భవిష్యత్తులో మ్యాక్సిమం మంచి స్థాయికి కనుక వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఎటు నుంచి కూడా వీళ్ళకి ఖర్చు అనేది ఉండదు. సో వచ్చిన డబ్బుల్లో ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక 25% అమౌంట్ మీరు సేవ్ చేసుకున్నా సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. సో నేను చెప్తున్నా మీకు వచ్చేటువంటి జీతంలో అట్లీస్ట్ ఒక 25% అమౌంట్ని హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ ఇలాంటి వాటికి పెట్టుకొని మిగతా 75% అమౌంట్ ఉంటుంది మీరు మిగతా మీ ఖర్చులకు కానీ మీ అవసరాలు ఏవైతే ఉంటాయో మీ ఫ్యామిలీకి వాటికి రెగ్యులర్ దేనికైతే కావాలో దానికి వాడుకోండి. కానీ కొంత అమౌంట్ మాత్రం తప్పనిసరిగా ఇది నాది కాదు అనుకొని సేవింగ్ చేసుకున్నట్లయితే ఈ హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్లకి భవిష్యత్తులో మన చేతి నుంచి ఎలాంటి ఖర్చులు లేకుండా సేఫ్గా మనం బయటపడడానికి అయితే అవకాశాలు ఉంటాయి. సో దీని గురించి మనం ప్రతి వారం చెప్పుకుంటున్నామండి. సో ఎవరైతే మన దగ్గర ఇవన్నీ విన్న తర్వాత ఇన్సూరెన్స్లు తీసుకున్నారో వాళ్ళందరూ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు. సో ఇంకా ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు నేను నెంబర్ అయితే డిస్ప్లే ఇస్తాను. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను తీర్చడానికి అయితే రెడీగా ఉంటాను. కాకపోతే ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మాత్రమే కాంటాక్ట్ చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ఆరోగ్యం అనేటువంటిది మన జీవితంలో అతి ముఖ్యమైనటువంటిది. దాన్ని కనుక కోల్పోయినట్లయితే ప్రతిదీ కోల్పోయినట్లే. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా అయితే ఉండండి. సో భవిష్యత్తులో ఏదైనా అనారోగ్యం మనకు వచ్చినా సరే సేఫ్గా మనం బయటపడడానికి ఉపయోగపడేటువంటిదే ఆరోగ్య బీమా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్య బీమా అయితే చేయించుకోండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు, వీళ్ళకి 2 డ్రైవర్లు కావాలని చెప్పేసి చెప్తున్నారు. కువైట్ వాళ్ళ ఇంట్లో పనిచేయడానికి డ్రైవర్లు కావాలంటున్నారు. కాకపోతే కువైట్ రిటర్న్స్ వాళ్ళు మాత్రమే కావాలి, లేదు గల్ఫ్ రిటర్న్ వాళ్ళు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు కువైట్లో పనిచేసినటువంటి అనుభవం ఉన్నా, లేదు ఇతర గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా సరే పనిచేసినటువంటి అనుభవం ఉన్నా అలాంటి డ్రైవర్లు మాత్రమే కావాలని చెప్పేసి అంటున్నారు. కొత్త వీసాలు అయితే ఇస్తామని చెప్పేసి అంటున్నారు.
సో మీలో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే నీకు ఇచ్చాను. ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కొని మీకు వాళ్ళకి సమ్మతం అయితే రావడానికి ట్రై చేయొచ్చు. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇంధన మన భారతదేశం రూపీస్లో సుమారుగా 274 రూపాయలుగా ఉంది. బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ వెతిలినటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 24 దినార్ల 300 పిలుస్తుంది. అదే 24 క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 26 దినార్ల 515 పిలుస్తుంది. సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న అప్డేట్స్. రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. అంతకు సెలవు. జై హింద్. హాయ్ అండి, నేను మీ సద్దాం హుసేన్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్.